హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ పాజిటివ్ న్యూస్ ఛానల్. ఈ పాజిటివ్ న్యూస్ ఛానల్లో ఇవాళ మన ఎపిసోడ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్స్ చెప్తాను. నేను షార్ట్ మోటివేషనల్ స్టోరీస్ అనొచ్చు వీటిని. మనం ఈ చిన్న చిన్న షార్ట్ మోటివేషనల్ స్టోరీస్ వల్ల ఏంటంటే మనకి యూజ్ ఏంటి అన్నట్టు అనుకోవచ్చు మీరు. వీటి వల్ల కొన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే మన లైఫ్లో ఎదుర్కొనే సమస్యలు కావచ్చు, లేదా కొన్ని అనుకోని సంఘటనలు మనం ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎదుటి వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్పాలి, వాళ్ళని ఎలా ఫేస్ చేయాలనే విషయం మనకి ఈ చిన్న చిన్న పెద్దవాళ్ళ మోటివేషనల్ ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళ లైఫ్లో, వాళ్ళ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ని మనం సునిశ్చితంగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. జాగ్రత్తగా గమనిస్తే మనకు అర్థమవుతుంది. స్వామి వివేకానంద గురించి అందరికీ తెలుసు, చాలామందికి ఆయన జీవిత విశేషాలు తెలుసు. అయితే కొన్ని చిన్న సంఘటనలు అందరికీ తెలియకపోవచ్చు. అమెరికాలో జరిగిన కొన్ని సంఘటనల గురించి చెప్తాను. అవి మనం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఎప్పుడన్నా రియల్ లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మనం ఎదుటి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ గురి అవ్వకుండా లేదా ఆత్మన్యూన్యతకు గురి అవ్వకుండా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అమెరికాలో స్వామీజీ పర్యటిస్తున్న రోజుల్లో ఆయన మనకు అందరికీ తెలిసిందే, చికాగో మహానగరంలో ప్రపంచ సర్వమత సమ్మేళనం ఆయన స్పీచ్ ఇచ్చారు. అక్కడ ఆయనకి చాలా ఎంతో గొప్ప పేరు వచ్చింది. అక్కడ పత్రికలన్నీ, పెద్ద పేరున్న ప్రఖ్యాత పత్రికలన్నీ ఆ రోజుల్లో ఆయన హెడ్లైన్స్లో కవర్ చేయటం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా హిందూ మతానికి, అదేవిధంగా మన వేదాలకున్న, భారతీయ సంస్కృతికి ఉన్న గొప్పదనాన్ని బ్రిటిష్ వాళ్ళు భారతీయుల్ని బానిసలుగా పరిపాలిస్తున్న రోజుల్లో ప్రపంచానికి చాటి చెప్పారు ఆయన. తద్వారా భారతీయుల యొక్క ఆత్మవిశ్వాసం పెరిగింది. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. అయితే ఒకసారి స్వామీజీ గారు అమెరికా వీధుల్లో పర్యటిస్తున్నప్పుడు ఒక ఆంగ్లేయుడు ఆయన్ని వెంబడించి ఈయన ఆహార్యాన్ని, అంటే ఈయన వేసుకున్న డ్రెస్ని చూసి చాలా అవహేళన చేస్తున్నాడు అనమాట. ఏంటి కాషాయ దుస్తులు ఏంటి, టర్బన్ ఏంటి, ఇదేంటి అదేంటి, మేము చూడండి ఎంత జెంటిల్మెన్గా ఉన్నారో మా అమెరికన్స్, అది ఇది అని ఆయన అవహేళన చేస్తూ మాట్లాడాడు స్వామీజీని, అపరిచిత వ్యక్తి. అయితే స్వామీజీ ఒక్కసారిగా ఆయన వంక చూసి, మీ దేశంలో జెంటిల్మెన్లు వాళ్ళ వేసుకునే వేషధారణ లేదా డ్రెస్సులు బట్టి నిర్ణయిస్తారేమో, అంటే దర్జీలు జెంటిల్మెన్లు నిర్ణయిస్తారు, కానీ మా దేశంలో పైకి కనిపించే వేషధారణ కాదు, అంతర్గత సౌందర్యమైన వ్యక్తిత్వంతో మా దేశంలో అతను గొప్ప వ్యక్తి కాదా, జెంటిల్మెన్ కాదా అనేది నిర్ణయిస్తారు అని సూటిగా అతనికి సమాధానం చెప్పడం జరిగింది. అంటే మీ దేశంలో జెంటిల్మెన్ నిర్ణయించేది మీరు వేసుకునే వేషధారణ బట్టి ఉంటుంది, కానీ క్యారెక్టర్, వ్యక్తిత్వం మా భారతదేశంలో మనుషుల్ని జెంటిల్మెన్గా చేస్తుంది, జెంటిల్మెన్గా చూసేలా చేస్తుంది అని ఆయనకు, ఆ అవహేళన చేస్తున్న వ్యక్తికి స్వామి వివేకానంద జవాబు ఇవ్వటం జరిగింది. అలాగే ఇంకో సందర్భంలో ఒక మేధావులు కొంతమంది స్వామీజీని హిందూ సంస్కృతి గురించి జరిగిన సంభాషణలు వర్క్షాప్ టైప్ ఏర్పాటు చేయడం జరిగింది అమెరికా నగరంలో. అప్పటికే స్వామీజీకి చాలా పేరు ప్రఖ్యాతలు వచ్చేసినాయి అమెరికా నగరంలో. ఈయన వేదాంతం గురించి చెప్తున్నారని, అదని ఇదని కొంతమంది చూడలేని వాళ్ళు వర్గం కూడా మొదలైంది. ఈయన్ని అందరి ఎదుట అవహేళన చేయాలని ఒక టేబుల్ ఎదురుగుండా కూర్చున్న ఒక ప్రొఫెసరు ఒక ప్రశ్న అడిగాడు అనమాట. కించపరిచేలా స్వామీజీని ప్రశ్న అడిగాడు. అదేంటంటే, స్వామీజీ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ మాంక్ అండ్ ఏ మంకీ? మాంక్కి మంకీకి ఉన్న తేడా ఏంటి అని ఒక స్వామి వివేకానందని ఆయన చిన్నబుచ్చుకునేలాగా, అవహేళనగా మాట్లాడటం జరిగింది. దానికి స్వామీజీ వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా టిట్ ఫర్ టాట్ లాగా, చెంప చెల్లుమనేలాగా అతనికి సమాధానం ఇవ్వటం జరిగింది. ఆ సమాధానం ఏమిటంటే, అక్రాస్ ది టేబుల్ అన్నాడు. అంతే సింపుల్గా స్వామీజీ గారు. ద డిఫరెన్స్ ఈజ్ అక్రాస్ ది టేబుల్. అంటే స్వామీజీ ఎలాగా మాంకే, ఇంకా మంకీ ఎవరు అంటే ఇండైరెక్ట్గా చెప్పగానే చెప్పాడు అనమాట. సంభాషణ చాతుర్యంతో అప్పటికప్పుడు స్పాంటేనియస్గా స్వామీజీ గారు సమాధానం చెప్పి అంతమందిలో తన అవహేళన చేయాలనుకున్న వ్యక్తిని అవహేళన పడేటట్టుగా చేశారనమాట. ఇలా అనేక ఇన్సిడెంట్స్ మనం స్వామి వివేకానంద జీవితంలో చూడొచ్చు. ఈ మూడు విషయాల నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే,
ఫస్ట్ ఎవరైనా మనకు అనుకోని ప్రశ్న వేసినా లేదా మన అవహేళన చేయాలని చూసినా దానికి మనం ఫస్ట్ కుంగిపోకూడదు, ఆత్మన్యూన్యతకు లోబడకూడదు. మనం దానికి తగ్గ సమాధానాన్ని ఆత్మవిశ్వాసంతో ఉంటే, ఫస్ట్ మనలో ఆత్మవిశ్వాసం ఉంటే, మనలో న్యూనతాభావం లేకుండా ఉంటే దానికి తగ్గ సమాధానం మనకి తప్పకుండా మన మెదడులో స్ఫురిస్తుంది. ఆ స్ఫురించిన సమాధానాన్ని మనం అప్పటికప్పుడే స్పాంటానియస్గా వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దీనికి మనకు ఒకటే కావాలి, ఇలా మన సమాధానం కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ ఎదుర్కోవాలంటే మనిషికి మనకు ఉండవలసింది ముఖ్యంగా మన మీద మనకు ఆత్మవిశ్వాసం, అలాగే పరిపూర్ణమైన జ్ఞానం. ఈ రెండు సందర్భాన్ని ఖచ్చితంగా అంచనా వేయగలగటం, ఈ మూడు మనకు ఉండగలిగితే మనం ఇటువంటి అనుకోని సందర్భాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, మనం ఈజీగా ఎదుర్కోవచ్చు అనమాట మన దైనందిన జీవితంలో. మరొక పాజిటివ్ న్యూస్ ఎపిసోడ్ తోటి లేదా షార్ట్ మోటివేషనల్ స్టోరీ తోటి మహాత్ముల యొక్క జీవిత గాథల నుంచి మనం నేర్చుకునే స్ఫూర్తివంతమైన కథనాల గురించి మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్, సీ యూ అగైన్.